రక్తపోటు గురించి మనం డాక్టర్ గారిని అడిగి ఓవర్ నైట్ ఒకటే రాత్రి మీకు ఈ బీపీ సమస్య రాదు. ఒక కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు అంత పెరిగిన బాడీ వెయిట్కి రక్త పంపు చేయాలి. నాకు కోవిడ్ రాకముందుకి బీపీ ఉంది, ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్. లాంగ్ రన్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకుని పోయే ఒక గుణం. గ్రీన్ టీ తాగు, బీపీ తగ్గుద్ది. అవును, గాలిలో దీపం పెట్టి దేవుడు అని ప్రార్థన చేస్తారు. అది నిజమా? ఉప్పు కారం తగ్గించు, బీపీ తగ్గిపోతుంది. షుగర్ వేసిన తప్పుకు ఉప్పు పనిష్మెంట్ అవుతుంది. రాకూడదు అనుకునే వాళ్ళకు సింగిల్ ఫ్యాక్టర్ టు కంట్రోల్ బీపీ. షుగర్ రాగానే ఏ డాక్టర్ అయినా సరే ఒక టాబ్లెట్ ఇచ్చేసి మీరు స్వీట్లు తింటే వచ్చే జబ్బు కాదు. కొలెస్ట్రాల్ సమస్య కానీ డయాబెటీస్ సమస్య కానీ రెండు ఒకే ప్రాబ్లం వల్ల ఉత్పన్నమైన రెండు డిఫరెంట్ లావు ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండాలి, సన్న ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఉండదు అని అనుకోవడం పెద్ద అపోహ. నాన్ వెజ్ తినను అండ్ ఆల్కహాల్ తాగను అయినా కూడా నాకు ఫ్యాటీ లివర్ ఎందుకు ఉంది. తాగనలలో ఫ్యాటీ లివర్ రాదు అనేది పెద్ద అపోహ. నేటి ఊబకాయం ఉన్న బాలలు రేపటి డయాబెటీస్ పేషెంట్లు. జాగ్రత్త. కానీ పెద్దోడు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరు చూడు నిద్ర సమస్య. ల్యాప్టాప్స్లో ఉండే బ్లూ లైట్ అంటే మీకు తెలీదు, మీకు స్క్రీన్ వైట్గానే ఉంటుంది కానీ దాంట్లో ఒక్కగానే వెంటనే నిద్ర రావడానికి అదేనా స్విచ్ అవ్వ. జస్ట్ నేను పడుకుని నాకు నిద్ర రావట్లేదు అంటే రాదు. నాకు కూడా వస్తాయన్న భయం ఎక్కువ ఉంది. ముఖ్యంగా దేని గురించి అంటే PCOS గురించి. దీని గురించి నువ్వు వెళ్ళి బరువు తగ్గించుకొని రా అని చెప్తాను. బరువే తగ్గించుకోలేకనే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు బరువు అయితే అలా తగ్గించుకోవడానికి మీకు షార్ట్ కట్స్ ఏం లేవు. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు టేక్ ఏ బ్యాలెన్స్డ్ ఫుడ్.